శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వేదం అంటే ఏంటి, వేదాలు ఎన్ని రకాలు, వాటికి ఉపవేదాలు ఏంటి అనేవి చూద్దాం. మనం అసలు వేదం అంటే ఏంటి మీకు తెలిసే ఉండొచ్చు చాలామందికి. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంగ్లీష్లో మనం నాలెడ్జ్ అంటాం. ఈ వేదానికి అనేక పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. వేదం అంటే శృతి అని, ఆగమం అని, నిగమం అని, స్వాధ్యాయం అనే పేరు కూడా ఉంది. స్వాధ్యాయం అనే పేరులో చాలా అంతరార్థాలు ఉన్నాయి. స్వాధ్యాయం అంటే ఏంటి, మనం అధ్యయనించండి, స్వ అధ్యాయము. ఓకే, ఇలా వేదాలకి అనేక నామాలు ఉన్నాయి. ఈ నామాల్లో నాకు శృతి అంటే చాలా ఇష్టం. మొత్తం వేదరాశి మొత్తాన్ని కూడా 4 విభాగాలుగా విభజించడం జరిగింది. అవేంటంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇవి 4 వేదాలు. వీటికి ఉపవేదాలు కూడా ఇంకొక 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదానికి ఆయుర్వేద ఉపవేదం, అదేవిధంగా సామవేదానికి గాంధారవేద ఉపవేదం, యజుర్వేదానికి ధనుర్వేదం ఉపవేదం, అదేవిధంగా అథర్వణ వేదానికి అర్ధవేదం ఉపవేదం. మనం ఇప్పుడు అర్ధశాస్త్రం అని చెప్పుకుంటున్నాం కదా, అది. ఇవి ఉపవేదాలు, వేదముల యొక్క వేదానికి ఉపవేదములు అన్నమాట ఇవి. ఇలా వేదరాశిని రకరకాలుగా విభజించడం జరిగింది. మరిన్ని విశేషాలతో మనం మళ్ళీ కలుద్దాం. నమస్తే.